తాజాంశాన్ని చూస్తున్నాం. సినిమా టికెట్ల ధరల పెంపు మెమోపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టులో విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు తరచూ జారీ చేయడానికి సవాల్ చేస్తూ మరోసారి అత్యవసర పిటిషన్ కింద విచారించాలని చెప్పి న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో భోజన విరామం తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే మరోసారి రాజాసాబ్ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి కూడా ఆ మేరకు దానికి సంబంధించిన వివరాలను కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం సినిమాకి టికెట్ ధరల పెంపునకు ప్రత్యేక బెనిఫిట్ షోలకు సంబంధించి అనుమతి ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్లు ఇవ్వాలి. హైదరాబాద్ లో మాత్రం కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో ఉంటుంది. కానీ హోంశాఖకు మాత్రం ఎలాంటి అధికారం లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా మెమోలు జారీ చేస్తున్నారు. దీనివల్ల థియేటర్లు టికెట్ ధరలు పెంచుకుంటున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు అంటే సినిమాకు వెళ్లే ప్రేక్షకులకు అదనపు భారం పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తరచూ ఇలాంటి జీవోలు జారీ చేస్తున్న అంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇలా ఉత్తర్వులు జారీ చేస్తున్న మెమోలు జారీ చేస్తున్న సదరు అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని చెప్పి కూడా న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అంతేకాకుండా హోంశాఖ జీపీ కూడా విచారణ సందర్భంగా ఉంది. అంతేకాకుండా రాజ్యసభ చిత్ర నిర్మాత తరపు న్యాయవాది కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో వాదనల సందర్భంగా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తరచు మేము ఈ మెమోలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తున్నాం, తిరిగి మీరు పరిగణలోకి తీసుకుంటే తిరిగి మళ్ళీ కొత్త సినిమాల వేనని చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి తిరిగి టికెట్ ధరల పెంపు అనుమతిస్తూ వాళ్ళకి తిరిగి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇదంతా ఒక వ్యవహారంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ఇలా ఉత్తర్వులు జారీ చేయాలి అనుకుంటే టికెట్ ధరల పెంపులతో పాటు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం కాకుండా కొత్త జీవో తీసుకొని రావాలని చెప్పి కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే ప్రస్తుతం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం తీసుకొచ్చిన జీవో 120 ప్రకారమే ప్రస్తుతం మేము విచారణ చేపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాము. ఈ హోంశాఖ జారీ చేసిన మెమోలని కొట్టివేసింది కూడా ప్రభుత్వం జీవో 120 ప్రకారం మేము కొట్టేస్తున్నాం. ఎందుకంటే జీవో 120 ప్రకారం ఈ విధంగా టికెట్ ధరలు పెంచేలా అనుమతి ఇవ్వద్దని చెప్పి కూడా జీవో 120 పేర్కొంటుంది. కాబట్టి ఆ మేరకు మేము విచారణ నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వం ఒకవేళ ఈ విధంగా చిత్ర నిర్మాతలకు అనుకూలంగా మెమోలు జారీ చేయాలనుకుంటే కొత్తగా జీవో తీసుకురావాలని చెప్పి కూడా విచారణ సందర్భంగా పేర్కొంది. అయితే రాజాసాబ్ చిత్ర తరఫున ప్రతాప్ వాదించారు. ఆయన కూడా జీవో 120 అనేది సాధారణంగా తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో పలు రకాల థియేటర్లు ఉన్నాయి, అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న థియేటర్లు కూడా ఉన్నాయి. కానీ సాధారణంగా తీసుకొచ్చిన జీవో వల్ల అన్ని థియేటర్లకు కూడా ఒకే రకమైన అంటే కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది టికెట్ ధరల విషయంలో. అందుకోసమే అందులో సెక్షన్ 12 ప్రకారం ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. ఈ విధంగా టికెట్ ధరలు పెంచే విధంగా అనుమతి ఇవ్వడానికి సెక్షన్ 12 ప్రకారమే ప్రభుత్వం ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఈ విధంగా మెమోలు జారీ చేస్తుందని చెప్పి కూడా ప్రతాప్ ఈ సందర్భంగా వాదన వినిపించారు. ఎందుకంటే ఒక్కొక్క థియేటర్ లో ఒక్కొక్క రకమైన సౌకర్యాలు ఉంటాయి. కానీ జీవో 120 ప్రకారం అయితే టికెట్ల ధరలు మాత్రం సాధారణంగా నిర్ణయించారు. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం తనకున్న సెక్షన్ 12 ప్రకారం ఉన్న వెసులుబాటు ప్రకారమే ఈ విధంగా మెమోలు ఇస్తుంది. కేవలం 4-5 రోజుల వ్యవధిలో మాత్రమే ఈ విధంగా టికెట్ ధరలు పెంచుకొని కొత్త చిత్రాలు విడుదలైన సందర్భంలో ఆ మేరకు ఆ వెసులుబాటును ఉపయోగించుకొని టికెట్ ధరలు పెంచుకునే విధంగా కూడా ప్రభుత్వం చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే సెక్షన్ 12 ప్రకారం ఈ విధంగా వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి ఇది తప్పేమి కాదన్నట్టు ఆయన రాజాసాబ్ చిత్ర నిర్మాత తరపు న్యాయవాది వాదించారు. ఈ ప్రభుత్వం తరపున హోంశాఖ తరపు న్యాయవాది జీపీ కూడా వాదించారు. ఎందుకంటే ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వాద్యంగా వాదించదు, కేవలం 1-2 పిటిషన్లు మాత్రమే దీన్ని సవాల్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా జీపీ వాదించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి హైకోర్టులో. ధన్యవాదాలు శ్రీకాంత్.